సో ఈరోజు వచ్చేసి మనము డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ గురించి డైరెక్టరీ సబ్మిషన్స్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. డిస్టర్బెన్స్ వస్తుంది, డిస్టర్బెన్స్ రాకుండా చూడండి. సో ఈ డైరెక్టరీ సబ్మిషన్స్లోకి వచ్చేసి మనం చెక్ చేసుకోవాలన్నమాట. సో ఒక సైట్ అనేది వీటిలో మంచి సైట్, ఏదైనా మంచిగా ర్యాంకింగ్ అయ్యే సైట్ ఒక సైట్ తీసుకొని మనము దాంట్లో డొమైన్ అథారిటీ ఎంత ఉంది, పేజ్ అథారిటీ ఎంత ఉంది, ఓకేనా, సో స్పామ్ స్కోర్ ఎంత ఉంది అనేది మనం చెక్ చేసుకోవాలి. సో ఈ డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ చెక్ చేసుకోవడానికి మీకు ఒక టూల్ పేరు చెప్పాను నేను. సో ఆ టూల్ పేరు ఏంటో చెప్తారా ఎవరైనా? చెప్పండి ఎవరొకరు. ఒక ఎక్స్టెన్షన్ పేరు చెప్పాను నేను. సార్ వెబ్సైట్ ఎక్స్టెన్షన్ పేరు చెప్పండి నాకు. మర్చిపోయాను సార్, అది మొన్న చేసాం కానీ. మర్చిపోతే ఎట్లా చెప్పండి? అదే మర్చిపోతే మీరు ఎట్లా చేస్తారు? మళ్ళీ ఏదైనా కంపెనీకి వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఒక కంపెనీకి వెళ్తారు, కంపెనీకి వెళ్ళినప్పుడు మీకు ఇలాంటి వర్క్ వస్తుంది, వర్క్ SEO చేయమంటారు ఒక వెబ్సైట్ ఇచ్చి మీకు. సో అప్పుడు ఏ విధంగా చేస్తారు మీరు? ఈ విధంగా ఇట్లా మర్చిపోతే రజిత చెప్పమ్మా, నువ్వు చెప్పు. సార్ గుర్తుకు రావట్లేదు సార్. బైనమే చెప్పమ్మా రజిత. సార్ గుర్తుకొస్తలేదు సార్. చెప్పమ్మా రజిత. సార్ గుర్తుకొస్తలేదు. ఓకే, సో ఆ ఎక్స్టెన్షన్ పేరు వచ్చేసి మోజ్బార్ క్రోమ్ ఎక్స్టెన్షన్ అనమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో మోజ్బార్ క్రోమ్ ఎక్స్టెన్షన్ అనమాట. ఆ ఎక్స్టెన్షన్ మనము ఎట్లా చేసుకోవాలో మీకు తెలుసు, నేను చెప్పాను ఆల్రెడీ మీకు ఇది వరకు క్లాస్ లో. అవును సార్. అవును సార్. మోజ్బార్ ఎక్స్టెన్షన్ అనమాట, అది మోజ్బార్ క్రోమ్ ఎక్స్టెన్షన్. సో దాన్ని మనం లాగిన్ చేసుకొని సో కనిపిస్తుంది కదా పైన, కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. పైన పేజ్ అథారిటీ ఎంత ఉంది సార్? 58. డొమైన్ అథారిటీ 91. స్పామ్ స్కోర్ ఎంత ఉంది? 3%. ఓకే, సో ఇప్పుడు మనం యాక్చువల్గా ఒక సైట్ తీసుకున్నప్పుడు ఆ సైట్లో మనకి డొమైన్ అథారిటీ ఎంత ఉండాలి, పేజ్ అథారిటీ ఎంత ఉండాలి, తర్వాత స్పామ్ స్కోర్ ఎంత ఉండాలి చెప్పండి. చెప్పండి ఇద్దరులో ఎవరైనా. సార్ డొమైన్ అథారిటీ ఎంత ఉన్నా అంటే దానికి ఏం పర్వాలేదు, కానీ పేజ్ అథారిటీ ఎంత ఉన్నా ఏం కాదు, కానీ డొమైన్ అథారిటీ 18 కన్నా ఎక్కువ ఉండాలి సార్. ఎంతకంటే ఎక్కువ ఉండాలి? I mean 18 or 23. 23 18 కాదు సార్, నాకు అంతే. అట్లా కాదమ్మా, పేజ్ అథారిటీ అనేది మనకి 20 అబోవ్, 20 పైన. ఓకేనా? సో డొమైన్ అథారిటీ అనేది కూడా మనకి నేను చెప్పింది 25 పైనే ఉండాలా. ఓకేనా?
సో స్పామ్ స్కోర్ అనేది 20 బిలో. స్పామ్ స్కోర్ అంటే తెలుసు కదా, ఫేక్ సైట్స్. ఓకేనా? సార్ ఎస్ సార్. సో ఈ స్పామ్ స్కోర్ అనేది ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే గూగుల్ అనేది మీ వెబ్సైట్ని ర్యాంక్ అనేది చేయదనమాట. సో దానివల్ల మనం ఏం చేసుకోవాలి అని అంటే ఈ స్పామ్ స్కోరు తక్కువగా ఉండాలన్నమాట. దీనికి ఈ స్పామ్ స్కోర్ ఎక్కువగా అంటే మన గూగుల్ అనేది ర్యాంక్ అనేది చేయదు మన సైట్ని. సో దానివల్ల ఏమవుతుందంటే మనము తక్కువగా ఉండే స్పామ్ స్కోర్ తక్కువగా ఉండే సైట్స్ని మనం తీసుకోవాలి. మంచిగా క్వాలిటీగా రన్ అయ్యే సైట్స్ ఏవైతే ఉంటాయో సో ఆ ర్యాంకింగ్ అయ్యే మంచి సైట్స్ తీసుకొని మనం వాటి డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ అవి చెక్ చేసుకొని నీట్గా తీసుకోవాలి. ఓకేనా? ఓకే సార్. సార్ ఇప్పుడు స్పామ్ స్కోర్ 20 బిలో ఉండాలా? 20 బిలో ఉండాలి స్పామ్ స్కోర్. నోట్ చేసుకోండి, మీరు మళ్ళీ అడిగినప్పుడు నాకు చెప్పండి. అర్థమైందా? ఓకే సార్. సార్ ఇప్పుడు డొమైన్ అథారిటీ సార్ నేను చెప్తున్నా మీరండి సార్. అయితే పేజ్ అథారిటీ 20 అబో, డొమైన్ అథారిటీ 25 అబో. రెండు 20 అబవ్ ఉన్నా కూడా ఇబ్బంది లేదు. డొమైన్ అథారిటీ కానీ పేజ్ అథారిటీ కానీ 20 అబవ్ ఉన్నా ఇబ్బంది లేదు. స్పామ్ స్కోర్ మాత్రం 20 బిలో ఉండే విధంగా చూసుకోండి. ఓకే సార్. ఓకేనా? ఎస్ సార్. అది. సో ఇప్పుడు ఇక్కడ నేను ఒక సైట్ తీసుకున్నా మీకు. ఏది findermaster.com అని చెప్పేసి ఒక సైట్ తీసుకున్నా. సో ఒక నిమిషం ఇంకొక సైట్ చూద్దాము. ఇక్కడ కొన్ని సైట్స్ వచ్చినాయి, అవి చూస్తాము. ఓకే. సో ఇది వచ్చేసి డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ అనమాట. మనం చూసేది డైరెక్టరీ సబ్మిషన్ సైట్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి ఎట్లా ఉంటుంది అని అంటే ఈ డైరెక్టరీ సబ్మిషన్ సైట్ అనేది. సో దీంట్లో ఫస్ట్ మనము లాగిన్ అవ్వాలన్నమాట. లాగిన్ అంటే అదే దాన్ని ఏమంటే సైన్ అప్ అవ్వాలా. సైన్ అప్ అయ్యి మనం చేసుకోవాలన్నమాట. రిజిస్టర్ అయ్యి చేసుకోవాలి. ఓకేనా? సో ఈ డైరెక్టరీ సబ్మిషన్స్ వచ్చేసరికి డైరెక్ట్ గా ఉంటుంది అనమాట. చెప్పమ్మా, ఏదో అడుగుతున్నా చెప్పండి. ఏం లేదు సార్, ఏం లేదు. ఓకే. సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఈ డైరెక్టరీ సబ్మిషన్స్ ఎట్లా ఉంటుంది అంటే సో సబ్మిట్ నవ్ అని ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఒక్కోసారి డైరెక్టరీ అని ఉంటుంది.
డైరెక్టరీ సబ్మిటెడ్ అని ఉంటుంది. సో ఒక్కోసారి సబ్మిట్ లింక్ డైరెక్టరీ అని ఉంటుంది. సో అలాంటి ఏదైతే ఉన్నాయో అవి మాత్రమే తీసుకోవాలి మనం. లింక్ ఫర్ ఫ్రీ డైరెక్టరీ అని ఉంటుంది. యాడ్ న్యూ లింక్ డైరెక్టరీ అని ఉంటుంది. సో ఇప్పుడు నేను ఒక సబ్మిట్ లింక్ చేస్తాను అనమాట డైరెక్టరీ మీద. సో ఇదిగో ఆల్రెడీ ఒకటి ఏదో చేస్తున్నారు ఇక్కడ కనిపిస్తుందా, మై యాడ్ లింక్ హియర్ అని. ఇది ప్రీమియం అడుగుతుంది. సబ్మిట్ లింక్ డైరెక్టరీ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అడుగుతుంది మనదేంది ఎడ్యుకేషన్ పర్పస్ కాబట్టి ఒక్క నిమిషం ఎడ్యుకేషన్ పర్పస్ అనుకుందాము. ఎడ్యుకేషన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలా. సారీ ఒక్క నిమిషం. ప్రీమియం అమ్మాయి అక్కడ సబ్మిట్ సైట్ అని వచ్చింది కదా, డైరెక్ట్గా సబ్మిట్ అంటే ఏముండదు, డైరెక్ట్గా సబ్మిట్ చేయడమే. డైరెక్ట్ సబ్మిట్ సైట్ మీద క్లిక్ చేయగానే ఇట్లా అడుగుతుంది ఆప్షన్స్. ఓకేనా. స్టెప్ 1 చూసే కేటగిరీ. సో నాది వచ్చేసి ఏది, నేను దేనికోసం చేయాలనుకుంటున్నా, నేను బిజినెస్ పర్పస్ కదా, ఏం బిజినెస్ అని అడుగుతుంది కేటగిరీ. నేను ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అని చెప్పేసి పెడతాను ఆప్షన్. ఓకేనా. ఓకే సార్. నెక్స్ట్ గో టు సెకండ్ స్టెప్ అని అడుగుతుంది. సో నాది వచ్చేసి నేను ఫ్రీ లింక్ మీద క్లిక్ చేస్తున్నా. సో టైటిల్ అడుగుతుంది. చూడండి కనిపిస్తుందా, అర్థమవుతుంది కదా. రజిత నీకు కూడా అర్థమవుతుందా లేదా? సార్ అర్థమవుతుంది సార్. సో నేను ఎగ్జాంపుల్కి టైటిల్ అడుగుతా ఉంది. సో టైటిల్ వచ్చేసి నేను ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని చెప్పేసి ఇస్తాను అనమాట. ఓకే. ఓకేనా. ఎస్ సార్. సో యూఆర్ఎల్ అడుగుతుంది. యూఆర్ఎల్ వచ్చేసి నేను ఒక యూఆర్ఎల్ తీసుకుంటాను, కాపీ చేసుకొని పేస్ట్ చేస్తాను అనమాట. చేసిన తర్వాత ఒక్క నిమిషం, గో టు స్టెప్ హియర్. ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని చెప్పేసి ఇస్తున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్ అడుగుతా ఉంది. సో ఈ డిస్క్రిప్షన్లో నేను ఏదో ఒక కొంత మ్యాటర్ అనేది నేను
వెబ్సైట్లో ఉండే మ్యాటర్ అనేది నేను కొద్దిగా తీసుకుంటున్నాను అనమాట. డిజిటల్ మార్కెటింగ్ గురించి కాబట్టి సో నేను ఒక కొద్దిగా మ్యాటర్ తీసుకొని ఈ మ్యాటర్ని కనిపిస్తుంది స్క్రీన్. ఎస్ సార్ కనిపిస్తుంది సార్. సార్ కనిపిస్తుంది. సో ఈ విధంగా నేను డిస్క్రిప్షన్ అనేది తీసుకుంటాను అనమాట. వెబ్సైట్లో ఏదైనా కొంత డిస్క్రిప్షన్ ఏదైనా సరే సో ఎక్కడైనా కొంచెం మ్యాటర్ అనేది తీసుకొని మీరు వేసుకోవచ్చు అనమాట. సో నాకు ఏ మ్యాటర్ తెలీదు అని అంటే అప్పుడు మీరు ఏం చేయాలంటే గో టు న్యూ ట్యాబ్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే డిస్క్రిప్షన్ జనరేటర్ టూల్స్ అని చెప్పేసి కొట్టుకోవాలన్నమాట. కొన్ని టూల్స్ ఉంటాయి. ఓకేనా? ఓకే సార్. డిస్క్రిప్షన్ సార్ స్క్రీన్ లేట్ గా ప్రెసెంట్ అవుతుంది సార్. చెప్పండి. స్క్రీన్ లేట్ గా ప్రెసెంట్ అవుతుంది సార్ మాకు. మీకా? అవును సార్, నాకు కూడా సేమ్. అంటే సార్ మీరు టైప్ చేసేది మాకు ఇక్కడ షో చేస్తలేదు. ఒక్క నిమిషం. ఇప్పుడు లేదు సార్, గూగుల్ పేజ్ ఉంది సార్, ఓపెన్ పేజ్ అంతే. ఓకే ఓకే, ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు కనిపిస్తుందా స్క్రీన్? ఎస్ సార్ కనిపిస్తుంది. ఓకే. ఎస్ సార్ కనిపిస్తుంది. సో ఓకే, సో ఇట్లాగా మీకు ఫ్రీ డిస్క్రిప్షన్ టూల్స్ అని చెప్పేసి కొన్ని టూల్స్ ఉంటాయి. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇలాంటి ఇదిగో టూల్ నేమ్ వచ్చేసి హెచ్రఫ్స్, తర్వాత copy.ai. ఓకేనా? సో ఫ్రెష్ ఐఓ, తర్వాత రైబోబ్.com. సో ఇట్లా కొన్ని టూల్స్ అనేవి ఉంటాయి. సో వీటిలో ఏదో ఒక టూల్ తీసుకోండి. నేను ఫ్రీ AI మెటా డిస్క్రిప్షన్ జనరేటర్ అని చెప్పేసి ఒక ఈ టూల్ తీసుకుంటున్నాను నేను. సో ఇక్కడ వచ్చేసి మీరు తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ సైన్ అప్ అవ్వాలి మీరు. ఓకే, ఆల్రెడీ నేను సైన్ అప్ అయ్యింది కాబట్టి ప్రాబ్లం లేదు. సో మీరు ఒకవేళ సైన్ అప్ కాకపోతే మీరు సైన్ అప్ అయ్యి మీ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత ఇది తీసుకుంటుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఇందాక మనం ఏదైతే ఇక్కడ కీవర్డ్ ఇచ్చినాం కదా, ఇక్కడ ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని. సో అది కాపీ చేసుకొని డైరెక్ట్గా అక్కడికి వెళ్ళండి. ఏంటికి ఆ టూల్లోకి అదే డిస్క్రిప్షన్ జనరేటర్ టూల్ ఉంది కదా, ఆ టూల్లోకి వెళ్ళండి. ఓకేనా? సో ఆ టూల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఏదైతే కీవర్డ్కి డిస్క్రిప్షన్ కావాలనుకుంటున్నారో ఆ కీవర్డ్ని ఇక్కడ మీరు చేయండి. ఓకేనా? పేస్ట్ చేయండి, టైప్ చేయండి. తర్వాత జనరేటర్ మెటా డిస్క్రిప్షన్ కొట్టంగానే ఇక్కడ కొంత మ్యాటర్ వస్తుంది. మీకు 2 మోడల్స్ ఇస్తుంది ఇక్కడ. సో ఆ 2 మోడల్స్లో మీకు ఏదో ఒక మోడల్ మీరు ఎంచుకోండి. సో నేను ఒక మోడల్ ఫస్ట్ మోడల్ తీసుకున్నా. సో వీటిల్లో ఏదో కొంత మ్యాటర్ తీసుకొని మీరు దాన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని తీసుకెళ్ళి ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ డిస్క్రిప్షన్ లో పేస్ట్ చేయండి. ఓకే, ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. ఈ డిస్క్రిప్షన్ కాలం ఏదైతే ఉందో అక్కడ మీరు పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఓకే సార్. ఓనర్ నేమ్ అడుగుతుంది. ఓనర్ నేమ్ అవసరం లేదు. ఓనర్ నేమ్ అంటే నేను ప్రజెంట్గా ఫర్ ఎగ్జాంపుల్ నేను నార్మల్గా ఒక వెబ్సైట్ తీసుకున్నాను కాబట్టి వెబ్సైట్ నేమ్ పెట్టుకుంటున్నాను. ODMT అని పెడతాను నేను వెబ్సైట్ నేమ్. తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడి అడుగుతుంది. ఈమెయిల్ ఐడి నాకు ఇచ్చేస్తున్నా. యాక్చువల్గా ఏంటంటే నేను మీకు చెప్తున్నా కాబట్టి నా ఈమెయిల్ ఐడి వేస్తాను ఇక్కడ. సో ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు ఏదైనా కంపెనీకి వెళ్ళినప్పుడు ఈ వెబ్సైట్ నేమ్ ఏదైతే ఉందో అదే నేమ్ పైన కంపెనీ నేమ్ ఉంటుంది కదా, ఆ నేమ్ పైన కంపెనీ నేమ్ పైన ఒక మెయిల్ ఐడి ఉంటుంది. సో ఆ మెయిల్ ఐడితో మీరు చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మెటా కీవర్డ్స్ వచ్చేసి ఇది ఆన్లైన్ ట్రైనింగ్ కాబట్టి నేను డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని పెడుతున్నా. డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్.
డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ కాబట్టి సో ఇందాక నేను కాపీ చేసుకున్న డిస్క్రిప్షన్ ఇక్కడ ఇస్తున్నాను అనమాట. ఇక్కడ ఇది కాదు, ఇందాక ఇది కొంచెం మనం డిస్క్రిప్షన్ తీసుకున్నాం కదా, సో ఈ డిస్క్రిప్షన్ ఉంది కదా, ఈ డిస్క్రిప్షన్ నేను కాపీ చేసుకుంటున్నా. కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను నేను. ఓకేనా? సో ఇది పేస్ట్ చేసి నేను ఇస్తున్నాను అనమాట. సో ఇక్కడ సబ్మిషన్ రూల్స్ అగ్రిమెంట్ అని చెప్పి అడుగుతుంది. క్లిక్ చేయి, ఇక్కడ క్లిక్ చేసి కంటిన్యూ చేయండి. ఇది డైరెక్ట్గా సబ్మిట్ అయిపోయింది అనమాట. ఓకేనా? ఓకే సార్. సో ఇది ఈ ప్రాసెస్ ప్రకారం చేసుకోవాలి మనం. అర్థమైందా? ఎస్ సార్. సో అది అప్రూవల్ రావడానికి మనకు టైం పడుతుంది అనమాట. ఇప్పుడు మనం జీమెయిల్ ఐడి ఇచ్చినాం కాబట్టి జీమెయిల్ ఐడికి ఏమైనా మెసేజ్ ఇస్తుందేమో చూద్దాం. ప్రస్తుతానికి ఇంకా ఏం రాలేదు, వస్తుంది. దానికి అది అప్రూవ్ అవడానికి టైం పడుతుంది. ఇంతో నాది ఇక్కడ కనిపిస్తుంది చూడు స్క్రీన్లో. ఇక్కడ ఏం కనిపిస్తుంది? లింక్ ఏ సబ్మిట్ అండ్ వెయిటింగ్ అప్రూవల్, సబ్మిట్ అనదర్ లింక్ అని అడుగుతుంది. ఓకేనా? అవును సార్. సో కాబట్టి టైం పడుతుంది అనమాట. నాది అప్రూవల్ కోసం వెయిటింగ్లో ఉందన్నమాట. ఓకే, సో అది మనకి 1 డేలో రావచ్చు, లేదంటే 2 డేస్లో రావచ్చు, లేదంటే 3 మంత్స్ పట్టచ్చు, 1 మంత్ పట్టచ్చు, 15 డేస్ పట్టచ్చు. అది చాలా టైం తీసుకుంటుంది. ఒకసారి ఎమిటే కూడా 1 అవర్లోనే రావచ్చు. అర్థమైందా? ఎస్ సార్. గుర్తుపెట్టుకోండి. సో ఇది డైరెక్ట్ సబ్మిషన్ ప్రాసెస్ అనమాట. ఓకేనా సార్? ఒక డౌట్ సార్. చెప్పండి. సార్ ఇందులో మరి స్పామ్ స్కోర్ 78 ఉంది సార్, పర్లేదా? పైన చూపిస్తుంది. జస్ట్ చెప్పడం కోసం తీసుకున్నాను నేను. యాక్చువల్గా తీసుకోకూడదు, అది ఓన్లీ 20 బిలో ఉండే విధంగా సైట్స్ తీసుకోవాలన్నమాట. ఓకే సార్. ఓకే. జస్ట్ మీకు టీచింగ్ పర్పస్ కోసం అట్లా చెప్తున్నాను మీకు. ఆ సైడ్ అదే సార్. సో ఏంటంటే మీకు 78 తీసుకోకూడదు. సో అది ప్రాబ్లం అనమాట. సో ఓన్లీ బిలో 20 లోపలే ఉండే విధంగా చూసుకోండి. ఇంకా 10 లోపలే ఉంటే ఇంకా మంచిది అనమాట. సార్ అలాంటివి తీసుకుంటే కనుక అప్రూవ్ తొందరగా అయిపోద్ది సార్, అంటే చెప్పలేము. అవును. సార్. ఓకే. సో మీరు ఇది ఎక్కువగా స్పామ్ స్కోర్ ఉండేటి ఇప్పుడు 78 అట్లా ఉన్నాయి తీసుకుంటే ఏమవుతుందంటే మీది సైట్ అనేది ర్యాంక్ అవ్వదు అనమాట. అదే సార్, అప్రూవ్ అవ్వదు. అప్రూవ్ అవుతుంది. అప్రూవ్ కాకుండా ఏముండదు, అప్రూవ్ అవుతుంది. కాకపోతే ఏంటంటే మీ గూగుల్ అనేది ర్యాంక్ చేయదు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు చూపిస్తాను. స్క్రీన్ కనిపిస్తుంది అదే సార్. గూగుల్ సెర్చ్ పేజ్ కనిపిస్తుంది సార్. ఓకే. సో ఎట్లా వచ్చిందా? సార్. సో ఇట్లా వచ్చింది కదా. సో ఇలాంటి చోట్ల మీది ర్యాంక్ అనేది అవ్వదన్నమాట. ఓకే, అలాంటి సైట్లలో చేస్తే. సో ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ఈ-కామర్స్ సర్టిఫికేట్ అని ఉంది. సో డిజిటల్ మార్కెటింగ్ విత్ జనరేటివ్ అడ్వాన్స్ ప్రోగ్రామ్ అని ఉంది. డిజిటల్ మార్కెటింగ్ సర్టిఫికేషన్ కోర్స్ అని ఉంది. ఓకేనా? సో ఆన్లైన్ కోర్స్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని ఉంది. బెస్ట్ ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ విత్ ప్లేస్మెంట్ అని ఉంది. తర్వాత నెక్స్ట్ ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ విత్ సర్టిఫికేట్ అని ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ట్రైనింగ్ అని ఉంది. బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఆన్లైన్ అని ఉంది. సో ఇలాంటి చోట ఏంటంటే మీ సైట్ అనేది ర్యాంక్ అవ్వదు అనమాట. ఓకేనా? సో గూగుల్ అనేది మీ సైట్ ని పనిష్ చేస్తుంది అనమాట. పనిష్ చేసి ఆపేస్తుంది అలాంటి సైట్లలో చేస్తే. ఓకేనా? ఓకే. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇది డైరెక్ట్ సబ్మిషన్ సైట్స్ ప్రాసెస్ అనమాట. సో ఈ విధంగా అనేది మీరు చేసుకోవాలా. ఓకే సార్. అర్థమైందా? సో ఇప్పుడు నెక్స్ట్ సైట్లోకి వెళ్తాం. ఇప్పుడు
నెక్స్ట్ ఇమేజ్ సబ్మిషన్ సైట్స్ చూద్దాము. సార్ ఇప్పుడు మీరు మెయిల్కి వస్తుంది అన్నారు కదా సార్. చెప్పమ్మా. సార్ ఇప్పుడు మెయిల్కి వస్తుంది అన్నారు కదా, అంటే సార్ మనకి అది మెయిల్కి వచ్చేది అంటే అప్రూవల్ అయిందా? మెయిల్కి వస్తే దాన్ని అదే పర్మిషన్ అప్రూవల్ ఇవ్వమంటుంది. ఓకేనా? సో అప్పుడు అది మీరు అప్రూవల్ ఇస్తే అది మీకు ఓకే అయిపోతుంది. అది పర్మిషన్ అడుగుతుంది అనమాట మీ మెయిల్కి. మీ మెయిల్ ఐడి కాదని చెప్పేసి తెలుసుకోవడం కోసం. అర్థమైందా? ఓకే. సో ఇమేజ్ సబ్మిషన్ సైట్స్ మనం తీసుకుంటున్నాం ఇప్పుడు. సార్ ఈమెయిల్ అన్నారు సార్, ఇమేజెస్ అనుకుంటారు ఏంటి సార్? ఈమెయిల్ ఇమేజెస్? ఇమేజ్ సబ్మిషన్ సైట్స్. ఇమేజ్ సబ్మిషన్ సైట్స్ అమ్మా నెక్స్ట్ సైట్ పేరు. అర్థమైందా? అర్థమైందా లేదా? రజిత చెప్పమ్మా, అర్థమైందా లేదా? సార్ అర్థమైంది. ఇమేజ్ అంటారు కదా సార్. అంటే ఇప్పుడు ఇందాక మనం డైరెక్ట్ సబ్మిషన్స్ చేసినాం కదా, సో అదే విధంగా ఇమేజ్ సబ్మిషన్ సైట్స్ కూడా మనం తీసుకోవాలి. ఓకేనా? ఇది ఆ సైట్ డైరెక్ట్ సబ్మిషన్ సైట్స్ గురించి అది అయిపోయింది. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకొక సైట్ అనమాట ఇది. సో బెస్ట్ 172 ఇమేజ్ సబ్మిషన్ సైట్స్ లిస్ట్ అని అడుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇమేజ్ సబ్మిషన్ సైట్స్ లిస్ట్ ఇది. సో ఇవి అనమాట, ఇవన్నీ కూడా ఇమేజ్ సబ్మిషన్ సైట్సే. అర్థమైందా? ఇవన్నీ కూడా కొన్ని లక్షల సైట్లు ఉంటాయి అనమాట. వేలలో లక్షల్లో ఉంటాయి సైట్స్. వాటిలో మనం స్పామ్ స్కోరు, డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ ఇవన్నీ కూడా నీట్గా చెక్ చేసుకొని తీసుకోవాలన్నమాట. ఎట్లా పడితే అట్లా చేయకూడదు. అర్థమైందా? అది మన వెబ్సైట్ని నీట్గా ర్యాంక్ అవ్వాలంటే ఇట్లాగా మంచి సైట్స్ తీసుకొని చేసుకోవాలి మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సైట్ తీసుకుంటున్నా దీంట్లో. సో ఇది సైట్ పనికిరాదని చెప్తుంది. సో మళ్ళీ ఇంకొక సైట్ తీసుకుంటున్నా. సో ఇది కూడా కాదు, ఇంకొక సైట్ తీసుకుంటున్నాను నేను. పింట్రెస్ట్ కూడా అనేది ఒక సైట్ అనమాట. ఓకేనా? పింట్రెస్ట్ అనేది ఒక సైట్. సో ఆ సైట్ని నేను తీసుకుంటున్నాను అనమాట దీంట్లో. చూడు వంశీ, ఇక్కడ వంశీ, రజిత ఇక్కడ చూడండి. సో సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మిమ్మల్ని ఏమవుతుంది, సైన్ అప్ అవ్వమని చెబుతుంది. ఓకేనా? సో నేను డైరెక్ట్గా సైన్ ఇన్ అవుతాను అనమాట మెయిల్తోనే. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మంచి సైట్ అనమాట ఇది పింట్రెస్ట్ అనేది. పేజ్ అథారిటీ వచ్చేసి 98 ఉంది. పేజ్ అథారిటీ ఇక్కడ 85 ఉంది. సో నెక్స్ట్ డొమైన్ అథారిటీ 94 ఉంది. స్పామ్ స్కోరు 7 ఉంది.
ఓకేనా. సో ఇది మంచి సైటా కాదా? గుడ్ వెబ్సైట్ సార్. గుడ్ మంచి సైటా కాదా ఇది? మంచిదే సార్. సో ఇదనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, ఇక్కడ ఏం చేయాలి, ఇక మనం ఇక్కడ చేసేది ఇక్కడ ఆల్రెడీ మనం ప్రొఫైల్ కూడా మనం దీంట్లో చేసుకొని ఉన్నాం. ఓకేనా. సో దీంట్లో మనం ఒకసారి చూద్దాము. సో ఇక్కడ ఏం చేయాలంటే, ఇక్కడ క్రియేట్ ఉంది కదా, క్రియేట్ మీద క్లిక్ చేసుకోవాలి. క్రియేట్ మీద క్లిక్ చేసుకొని సో మన ఇమేజెస్ అనేది ఇక్కడ సబ్మిట్ చేసుకోవాలన్నమాట మనం. ఓకేనా. సో నా దగ్గర ఒక ఇమేజ్ ఉంది, నేను ఒక ఇమేజ్ తీసుకుంటాను నేను. సో ఇప్పుడు చూడండి, నేను ఒక ఇమేజ్ తీసుకుంటున్నా. ఇది కాదు, సారీ ఒక్క నిమిషం ఆగండి. సో కనిపిస్తుంది స్క్రీన్? కనిపిస్తుంది సార్. ఎస్ సార్. సో ఇది నేను నా దగ్గర ఉన్న ఇమేజ్ అనమాట. సో నాది కోర్స్ కాబట్టి సో నేను ఇట్లా తీసుకున్నాను అనమాట. ఓకేనా. ఓకే సార్. ఓకే సార్. సో ఇక్కడ వచ్చేసి టైటిల్ వచ్చేసి ఇందాక మనం ఏదైతే డైరెక్ట్ సబ్మిషన్ పెట్టినాం కదా, ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని, సో అదే టైటిల్ ఇక్కడ మనం కూడా పెట్టుకుంటాం అనమాట. అదే టైటిల్, అదే కీవర్డ్ మనం చేస్తున్నాం కాబట్టి సో అది నేను పెట్టుకుంటున్నా. డిస్క్రిప్షన్ ఇందాక అడిగింది మనకి ఇందాక ఏం చెప్పాను మీకు, డిస్క్రిప్షన్ ఎట్లా తీసుకోవాలంటే? అప్పుడే మర్చిపోయినారా? డిస్క్రిప్షన్ ఏ విధంగా తీసుకోవాలి మనం? సార్ గూగుల్లోకి వెళ్ళి డిస్క్రిప్షన్ జనరేటర్. గుడ్, వెరీ గుడ్ రజిత. థ్యాంక్ యూ సార్. ఓకే. సో ఇవి ఏం చేయాలంటే మనము డిస్క్రిప్షన్ టూల్ జనరేటర్ అని చెప్పి కొన్ని టూల్స్ ఉంటాయి. సో ఆ టూల్స్ని మనం తీసుకొని మనం ఏదైతే కీవర్డ్ని మనం సబ్మిట్ చేస్తున్నామో సో ఆ కీవర్డ్ని ఇక్కడ కొట్టంగానే మనకి మ్యాటర్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఆ మ్యాటర్ మనం తీసుకొని కాపీ చేసుకొని డైరెక్ట్గా తీసుకెళ్ళి అక్కడ మనం చేయాలన్నమాట. ఇక్కడ సో లింక్ అడుగుతుంది, లింక్ నేను ఇచ్చేసాను.
సార్ ఇప్పుడు లింక్ అంటే కంపెనీ ప్రొవైడ్ చేస్తుందా సార్? ఏంది? సార్ ఇప్పుడు లింక్ కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారా మనకు ఒకవేళ? లింక్ వెబ్సైట్ లింక్ అమ్మ అది. అట్లే కాదు సార్, ఇప్పుడు మనం ఇప్పుడు జాబ్ చేస్తాం కదా. వెబ్సైట్ లింక్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేయరు. వాళ్ళది మీరు కంపెనీలో వర్క్ చేసేటప్పుడు మీరు వాళ్ళ సైట్లో చేయాలి. అదే నేను అడిగేది కూడా. అది వెబ్సైట్ ఉంటుంది, వాళ్ళది కంపెనీ వెబ్సైట్ ఉంటుంది. సో ఆ వెబ్సైట్లో మీరు చేయాలన్నమాట అక్కడే. సో ఓకే, సో ఈ సైట్ తీసుకోలేదు, నేను ఇంకొక వెబ్సైట్ తీసుకోవాలి. సో ఎగ్జాంపుల్గా నేను ఒక సైడ్ తీసుకుంటున్నా, ఓకేనా. నెక్స్ట్ ట్యాగ్స్ అడుగుతా ఉంది. ట్యాగ్స్ ఏముంది? డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్, తర్వాత ట్యాగ్ ప్రొడక్ట్స్ అడుగుతా ఉంది. సో ప్రొడక్ట్ ట్యాగ్ అవసరం లేదు మామూలుగా యాక్చువల్గా. ఓకే, సో ఇది ప్రాసెస్ అనమాట, ఇదంతా అయిపోయింది. సో ఇక్కడ పైన మీకు పైన కనిపిస్తుంది ఆప్షన్ పబ్లిష్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ.
అర్థమైందా? ఇక్కడ పబ్లిష్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుందా లేదా? కంప్లీట్. ఇక్కడ రెడ్ మార్క్ లో. ఓకే సార్. సో ఎస్ సార్, ఎస్ సార్. ఇక్కడ ఏంటంటే పైన బార్డర్ ఉంది కాబట్టి మీకు అర్థం కావట్లేదు, కనిపించలేదు. అవును సార్. ఆ, ఎస్ సార్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ పబ్లిష్ అని చెప్పేసి రెడ్ మార్క్ లో ఒక ఆప్షన్ ఉంది. సో దాని మీద అవును సార్. క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేస్తే ఇగో ఇక్కడ ఇగో యువర్ పిన్ హ్యాస్ బిన్ పబ్లిష్డ్ కనిపిస్తుందా? పబ్లిష్. మంది Yes, sir. పబ్లిష్ అయిపోయింది అనమాట. అర్థమైంది కదా? అర్థమైంది సార్. సో ఈ విధంగా అనేది మనము చేసుకోవాలి. సో ఈ విధంగా చేసుకొని మనము సబ్మిట్ చేయాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ పింట్రెస్ట్లో మనం అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్. ఓకేనా? ఓకే సో సార్. ఓకే. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఈ ప్రాసెస్ అంతా కూడా చేసుకోవాలన్నమాట. ఓకే సార్. సో తర్వాత ఈ లింక్ని మనం తీసుకొని మనము ఒక రిపోర్ట్ లాగా రెడీ చేసుకోవాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక రిపోర్ట్ చూపిస్తాను మీకు. స్క్రీన్ కనిపిస్తుందా నా రిపోర్టు? కనిపిస్తుంది సార్. సో ఇది ఒక రిపోర్ట్ అనమాట. సో నేను చేసినప్పుడు ఇదిగో ఈ విధంగా నేను రెడీ చేసిన అనమాట. డైరెక్ట్ సబ్మిషన్స్ గురించి ఈ విధంగా చేసినాను నేను. ఇందో సో ఫస్ట్ ఏం చేయాలి, ఆ రోజు డేట్ వేసుకోవాలి, తర్వాత వెబ్సైట్ నేమ్ వేసుకోవాలి, తర్వాత యూఆర్ఎల్ వేసుకోవాలి. యూఆర్ఎల్ అంటే ఇప్పుడు నువ్వు ఏ సైట్ చేస్తున్నావు, పింట్రెస్ట్లో చేస్తున్నావు అనుకో. సో పింట్రెస్ట్ సైట్ యూఆర్ఎల్ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి, కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. తర్వాత నీ ఓన్ వెబ్సైట్ ఏంటి, ఓకేనా? సో నువ్వు ఏ కంపెనీకి ప్రమోషన్ చేయాలనుకుంటావో ఆ యూఆర్ఎల్ తీసుకోవాలి ఇక్కడ. సో నువ్వు ఏ టైటిల్ అంటే ఏ కీవర్డ్ ద్వారా నువ్వు ర్యాంకింగ్ చేయాలనుకుంటావు అనేది ఇక్కడ చేయాలన్నమాట. ఓకేనా? సో దానికి సంబంధించిన డిస్క్రిప్షను. ఓకేనా? నెక్స్ట్ నువ్వు వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏదైతే యూఆర్ఎల్ ఉంటుంది కదా, ఇందాక నేను ఒక యూఆర్ఎల్ కాపీ చేసుకున్నాను షేర్ లింక్ దగ్గర. సో ఆ లింక్ అని ఇక్కడ పెట్టుకోవాలా. సో నెక్స్ట్ స్టేటస్ వచ్చేసి నీకు లింక్ సబ్మిట్ అయిందా, వెయిటింగ్లో ఉందా అనేది నువ్వు ఇక్కడ ఒకటి పెట్టుకోవాలన్నమాట. అర్థమైందా? ఓకే సార్. ఓకే సో సార్. ఈ విధంగా మీరు రిపోర్ట్స్ అనేవి రెడీ చేసుకోవాలి. ఓకే సార్. ఇది మీరు ఓన్ గా చేశారా సార్, ఏమైనా సైట్ లో చేశారా సార్? ఏంది? ఇది మామూలుగా ఎక్సెల్ లో చేశారా సార్, లేదంటే ఏమైనా సైట్ లో చేశారా సార్? ఎక్సెల్లోనే చేశాను. ఓకే సార్. ఓకే. గూగుల్ ఎక్సెల్ షీట్లు ఉంటాయి కదా, అవును సార్. సో ఆ గూగుల్ ఎక్సెల్ షీట్లో నేను చేశాను అనమాట. వేరే కంపెనీకి చేశాను నేను. సో దానికి నా దగ్గర రిపోర్ట్ ఉంది అనమాట. సో ఆ రిపోర్ట్ మీకు ఇప్పుడు మీకు చూపిస్తున్నాను నేను. ఓకే సార్. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకో షీట్ ఉంది నా దగ్గర. ఇంకో షీట్లో చూద్దాం. బ్లాక్ కామెంటింగ్ సైట్స్ ఇంకా మీకు చెప్పలేదు నేను, అది చెప్తాను ఇది అయిపోయిన తర్వాత. ఇప్పుడు ఇమేజ్ సబ్మిషన్ సైట్స్ రిపోర్ట్ ఎట్లా చేయాలో చూద్దాం. సో ఇప్పుడు మనం ఇమేజ్ సబ్మిషన్ సైట్ చూసినాం కదా, ఇదనమాట ప్రాసెస్. ఇమేజ్ సబ్మిషన్ సైట్స్ సంబంధించి ఫోటో తీసుకోండి మొబైల్లో. రిపోర్ట్ ఎట్లా చేయాలనేది తీసుకుంటున్నారా లేదా? సార్ స్క్రీన్ షాట్ తీసుకుంటాం. ఓకే. రజిత నువ్వు కూడా తీసుకోమ్మా. తీసుకున్నాం సార్. ఓకే సార్. ఓకే సార్, తీసుకుందాం. ఓకే. సో డేటు, నువ్వు ఏ కంపెనీ సైట్లో నువ్వు ప్రమోషన్ చేయాలనుకుంటావో ఆ కంపెనీ సైట్ లింకు. తర్వాత నీ కంపెనీకి నీదేదైతే కంపెనీ ఉంటుందో సో అది ఏ లింక్ ద్వారా నువ్వు చేయాలనుకుంటున్నావో, ఏ లింక్ని ప్రమోషన్ చేయాలనుకుంటున్నావో ఆ లింకు. తర్వాత కీవర్డు, తర్వాత డిస్క్రిప్షను, తర్వాత ఫైనల్గా యూఆర్ఎల్ నువ్వు సబ్మిట్ చేసిన తర్వాత ఏ యూఆర్ఎల్ తీసుకుంటావు అనేది తీసుకోవాలి. తర్వాత స్టేటస్ సబ్మిట్ అయింది, సబ్మిట్ అయితే సబ్మిట్, వెయిటింగ్ ఫర్ అప్రూవల్ అంటే వెయిటింగ్ ఫర్ అప్రూవల్. ఓకేనా? రివ్యూ అంటే రివ్యూ. సో సమ్ టైమ్స్ మీ ఇష్టం అనమాట. సో మీరేం చేయాలంటే నాకు అది నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. సో నాకేం చేయాలంటే రేపు వచ్చేటప్పుడు ఇప్పుడు ఏదైతే 2 చెప్పానో ఆ 2 సైట్లు, ఓకేనా? ఏది ఇమేజ్ సబ్మిషన్ సైటు, డైరెక్ట్ సబ్మిషన్ సైటు,
ఈ 2 సైట్ ఇప్పుడు బ్లాక్ సైట్స్ గురించి చెప్తాను నేను, బ్లాక్ కమెంటింగ్ గురించి. ఓకేనా? సో ఈ 3 సైట్లు కూడా నాకు టాస్క్ అనేది మీరు ఇదే విధంగా రిపోర్ట్ లాగా రెడీ చేసి మీరు సైట్ తీసుకొని టాస్క్ అనేది కంప్లీట్ చేయాల్సిందే. అర్థమైందా? సార్ నాకు టాస్క్ అనేది నాకు మెయిల్కి పంపించాలి మీరు. ఓకేనా? సో మీకు క్లాసులు కూడా లాస్ట్కి వచ్చినాయి. ఓకేనా? సో ఇంకా ఒక ఎంత 4 hours 5 hours ఉంటుంది. ఓకేనా? అర్థమైందా? సార్ అర్థమైంది సార్. 4 hours 3 hours ఉంటుంది మొత్తానికి. సో ఓకే సార్. ఇది కానీ మీరు కానీ కంప్లీట్ చేస్తే క్లాసెస్ అనేవి అయిపోతాయి అనమాట. ఓకేనా? సో మరి మీరు ఏ విధంగా నేర్చుకుంటున్నారు అనేది మీరు కొంచెం ప్రాక్టీస్ చేసుకొని నేర్చుకోండి నీట్గా. ఈ టాస్క్ నాకు ఖచ్చితంగా కావాలి. టాస్క్ నాకు సబ్మిట్ చేయండి మీరు. సార్ మెయిల్కి షేర్ చేయాలా? అర్థం కాల. మెయిల్కి షేర్ చేయమంటారా సార్? ఏంటి? మెయిల్కి షేర్ చేయమంటారా? అవునవును, మెయిల్కే సెండ్ చేయండి నాకు. మెయిల్ ఐడి ఇచ్చినా కదా మీకు నేను, ఆ మెయిల్ ఐడికి నాకు టాస్క్ అనేది కంప్లీట్ చేయాల్సిందే మీరు. అర్థమైందా? సో ఇదనమాట. అర్థమైంది కదా రిపోర్ట్ ఎట్లా రెడీ చేసుకోవాలనేది? సార్ అర్థమైంది సార్. రజిత నీకమ్మా? సార్ అర్థమైంది. సో ఈ విధంగా మనము తీసుకోవాలన్నమాట. ఓకే, ఇమేజ్ సబ్మిషన్ సైట్స్ అర్థమైంది కదా మీకు? సార్ అర్థమైంది. ఇది నెక్స్ట్ ఇమేజెస్ని ఎట్లా తీసుకోవాలి. ఈ సైట్ నేమ్ ఏంది? నేను తీసుకున్న సైట్ నేమ్ పింట్రెస్ట్. సో పింట్రెస్ట్ అనే కాదు, కొన్ని వందల సైట్లు ఉంటాయి ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పైన ఇమేజ్ సబ్మిషన్ సైట్స్ అని లిస్ట్ అని కొడితే మనకి ఇక్కడ ఇదిగో కొన్ని వేల సైట్లు వస్తాయి ఇక్కడ. వాటిలో మనం నచ్చే కొన్ని సైట్లు తీసుకొని మనం చెక్ చేసుకొని చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఏం చేసినా సరే ఈ పేజ్ అథారిటీ, డొమైన్ అథారిటీ, స్పామ్ స్కోర్ ఈ 3 ఖచ్చితంగా మీరు చెక్ చేసుకొని చేసుకోండి. సో లేదు మీరు స్పామ్ స్కోర్ ఎక్కువ ఉన్న సైట్లు తీసుకున్నారంటే మీ గూగుల్ అనేది మీ వెబ్సైట్ని ర్యాంక్ చేయదనమాట. గూగుల్ టాప్లెస్కి ఆల్గరిథమ్స్ అనేవి పనిష్ చేస్తాయి. ఓకేనా? సో కొంచెం చూసుకొని మీరు చేసుకోవాలా నీట్గా. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనము బ్లాక్ కమెంటింగ్ సైట్స్కి వెళ్ళిపోదాం. సార్ నాకు ఒక చిన్న డౌట్ సార్. సార్ ఇప్పుడు మీరు ఫస్ట్ సార్ డైరెక్టరీ సబ్మిషన్స్ చెప్పారు కదా సార్. సార్ అందులో కేటగిరీసా ఇప్పుడు మీరు చెప్పేటి మళ్ళా ఏంది సార్? సార్ మీరు ఫస్ట్ త్రీ వెబ్సైట్స్ చెప్పారు కదా. అవును. డైరెక్టరీ, ఈమెయిల్, ఎస్ఈఓ. సార్ ఇప్పుడు ఫస్ట్ ఎస్ఈఓ ఏంటమ్మా? అంటే సార్ మీరు ఫస్ట్ సైట్స్ అది అయిపోయింది కదా. ఈ క్లాస్ గురించి చెప్పు నువ్వు. పాత క్లాస్ కదా, ఈ క్లాస్ గురించి చెప్పు నువ్వు. సార్ ఇప్పుడు మీరు డైరెక్టరీ సబ్మిషన్స్ చెప్పాను, ఇమేజ్ సబ్మిషన్ చెప్పాను చెప్పారు కదా సార్. అంటే ఈ డైరెక్టరీ సబ్మిషన్ లో ఇందులో మీరు ఇప్పుడు చెప్పేటి కేటగిరీస్ చెప్తున్నారా? కేటగిరీస్ అంటే కొన్ని సైట్స్ అన్నమాట. అంటే ఈ అన్ని సైట్లలో మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మీరు చెప్పేటి చెప్పండి. ఇప్పుడు మీరు ఇమేజెస్ సైట్స్ చెప్పారు కదా సార్. అంటే ఇదొక కేటగిరీ, ఇదొక ప్రాసెస్. ఓకేనా? అదొక ప్రాసెస్ అన్నమాట. అదే సార్ ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పింది ఇమేజెస్ సైట్స్ ఇప్పుడు డైరెక్టరీ సైట్స్ లకే వస్తుందా? అది డిఫరెంట్ సైట్, ఇది డిఫరెంట్ సైట్. ఇది వేరు, ఆ సైట్ వేరు, ఈ సైట్ వేరు అన్నమాట. ఒక్కొక్క సైట్లో ఒక్కొక్క విధంగా చేసుకుంటాం. ఇప్పుడు ఇమేజ్ సబ్మిషన్స్లో ఇమేజ్ సబ్మిషన్స్ చేసుకుంటాం. ఇంకోటి ఏంటంటే వీడియో సబ్మిషన్స్ ఉంటాయి. సో ఆ వీడియో సబ్మిషన్స్లో వీడియో రూపంలో ఒక వీడియో తీసుకొని దాంట్లో టైటిల్, డిస్క్రిప్షన్ ఇచ్చుకొని చేస్తాం అన్నమాట. అర్థమైందా? ఓకే సార్. అంటే నేనేమనుకుంటున్నా సార్, అంటే దీనికి సంబంధించింది కావచ్చు అని. ఎస్ఈఓకి సంబంధించిందే ఇది కూడా. అన్ని నేను చెప్పేదంతా ఎస్ఈఓకి సంబంధించిందే. సో దాంట్లో టైప్స్ అనమాట ఇవి. సో ఆ టైప్స్ లో కూడా మనకి
కొన్ని వేల సైట్లు ఉంటాయి. ఇదిగో ఈ విధంగా లిస్ట్ కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ. సో ఈ విధంగా లిస్టులు ఉంటాయి. ఒక్కొక్క సైట్లో కొన్ని వేల సైట్లు, ఒక్కొక్క టైప్లో కొన్ని వేల సైట్లు ఉంటాయి. వాటిలో మంచిగా మనం ర్యాంక్ అయ్యే సైట్లు కొన్ని సెలెక్ట్ చేసుకొని వాటిల్లో మనం చేయాలన్నమాట. టైటిల్ డిస్క్రిప్షన్, యూఆర్ఎల్, మన కంపెనీ డీటెయిల్స్, ఇవన్నీ కూడా మెయిల్ ఐడి, ఇవన్నీ కూడా సబ్మిట్ చేసి మనము ఆ లింక్ని తీసుకోవాలన్నమాట ఫైనల్గా. అర్థమైందా? ఓకే సార్. సో ఇదన్నమాట ప్రాసెస్. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏ సైట్ అని చెప్పాను నేను మీకు? ఏ సైట్ చెప్పాను నేను? బ్లాగ్ సార్. బ్లాగ్ కామెంట్ గురించి తెలుసుకుందాం మనం. అంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తారు సార్, అదే ఆ టాపిక్ స్టార్ట్ చేస్తారు. బ్లాగ్ కామెంటింగ్ సబ్మిషన్ సైట్స్ లిస్ట్ కొడితే ఇట్లాగా మనకి కొన్ని 100+ బ్లాగ్ కామెంటింగ్ సైట్స్ ఉన్నాయంటాయి దీంట్లో. నెక్స్ట్ బెస్ట్ 1200 బ్లాగ్ కామెంటింగ్ సైట్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ ఆర్జీబీ వెబ్ టెక్ ఉంది కదా, సో వాళ్ళు వచ్చేసి 1200+ బ్లాగ్ కామెంటింగ్ సైట్స్ ఉన్నాయి నా దాంట్లో, మా కంపెనీ వెబ్సైట్లో. అవి ఏమైనా మీకు ఉపయోగపడతామో తీసుకోండి అని చెప్పేసి మనకి ఇక్కడ కీవర్డ్ ఇచ్చినాడు అనమాట వాడు. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి స్కిల్ వెర్టెక్స్ అనే కంపెనీ వాళ్ళు మనకి 100+ బ్లాగ్ కామెంటింగ్ సైట్స్ని వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు. ఓకేనా? వాళ్ళ దాంట్లో ఉన్నాయి, తీసుకోండి అని అంటున్నారు మీకు ఉపయోగపడేటి. సో నెక్స్ట్ ఎక్స్పర్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు బ్లాగ్ కామెంటింగ్ సైట్స్ లిస్ట్ అని చెప్పేసి ఒకటి రెడీ చేసి పెట్టినారు. ఓకేనా? నెక్స్ట్ 50+ హై డిఎఫ్ ఫ్రీ బ్లాగ్ కామెంటింగ్ సైట్స్ లిస్ట్ ఫర్ ఎస్ఈఓ అని చెప్పేసి ఒక కీవర్డ్ ఇచ్చినాడు. వాళ్ళ దాంట్లో 50+ ఉన్నాయంట. అయ్యే మీకు ఉపయోగపడతాయి తీసుకోండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఈ విధంగా వీటిల్లో కొన్ని సైట్లలో వేల సైట్లు ఉంటాయి, కొన్ని వందల సైట్లు ఉంటాయి. సో అలాంటివి మనం ఒకటి సెలెక్ట్ చేసుకొని తీసుకోవాలన్నమాట. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైట్ తీసుకుంటున్నాను ఇక్కడ, బ్లాగ్ కామెంటింగ్. దానికి సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకొని ఇలా ఉంది కదా, గోడాడీ అంట. గోడాడీ ఇది, దీంట్లో ఆప్షన్ దీంట్లో లేదు, ఇది యూజ్ అవ్వదు మనకి. సో నెక్స్ట్ ఇంకో దానికి వెళ్దాం. ఇంకో సైట్ ఉంది. ఓకే, సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనం ఏం చేయాలంటే కామెంట్ పెట్టాలన్నమాట. ఓకేనా? అర్థమైందా లేదా? సో ఇట్లాగా కొన్ని సైట్లలో తీసుకొని మనం ఏం చేయాలంటే
ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి ఇది పేజ్ అథారిటీ 18 ఉంది. సో డిఏ వచ్చేసి 14 ఉంది. స్పామ్ స్కోర్ అసలు ఏం లేదు, 0 ఉంది. కాబట్టి ఇది తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు మనకి. ఓకేనా? ఓకే. సో ఇది ఒక బ్లాగ్ ఉందనమాట. సో ఈ బ్లాగ్కి మనం కామెంట్ చేయాలన్నమాట. అదే బ్లాగ్ కామెంటింగ్ అంటే. ఓకేనా? కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ బ్లాగ్ కామెంటింగ్ చూసుకోవాలా. సో ఇక్కడ వచ్చేసి నేమ్ వచ్చేసి నా పేరు. సో మనం దేనికి చేస్తున్నామంటే ఓడిఎంటీ అనుకుందాం. ఓడిఎంటీ. ఓకేనా? సో ఈమెయిల్ ఐడి తీసుకొని చేయాలా. సో ఒక ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇస్తున్నాను. వెబ్సైట్ వచ్చేసి లింక్ అడుగుతుంది. ఇక్కడ కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదో ఒక కామెంట్ అనేది నువ్వు చేయాలా. కామెంట్ అంటే ఏమిద్దాము, వెరీ నైస్ అని. సార్ అంటే దేని గురించి కామెంట్ చేయాలి? ఏముంది, మనం చేసే సైట్ ఏంది, ఇది డిజిటల్ మార్కెటింగ్ కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ గురించే చేస్తాం మనం. అచ్చా, కోర్స్ బాగుంది ఇట్లా కోర్స్ గురించేనా కామెంట్ చేసేది? కోర్స్ గురించే చేయాలి. ఓకే ఓకే సార్. కోర్స్ గురించి చేసి మనం చేసేయాలన్నమాట. ఇక్కడ ఏదో ఆర్టికల్ హ్యాస్ బిన్ టర్న్ ఆఫ్ అంట. ఇక్కడ వచ్చేసి ఏదో ఫామ్ టర్న్ ఆఫ్ చేసినారంట. సో ఇప్పుడు మనం ఏంటంటే డైరెక్ట్ సబ్మిట్ చేసేస్తాం, వెరీ నైస్ అని చెప్పేసి. ఓకేనా? సో క్రిటికల్ ఆర్ ఎర్రర్ ఆర్ దిస్ వెబ్సైట్ అంట. సో ఇది క్లోజ్ చేసినారంట. మనం ఇంకొక సైట్ తీసుకుందాం. ఒక బ్లాగ్ తీసుకొని ఆ బ్లాగ్ లో మనం కామెంట్లు చేసుకోవడమే. ఇది నాట్ సెక్యూర్డ్. ఇది చూసుకుందాం. blogstars.com ఉంటుంది, .com సైట్ ఇది. సో దీంట్లో ఒక బ్లాగ్ తీసుకుందాం. మనం ఒక బ్లాగ్ తీసుకొని దీనికి ఒకసారి చూద్దాం, బ్లాగ్స్లో కామెంట్స్ పెడదాం. కామెంట్స్ ఆప్షన్ ఇవ్వలేదు దీంట్లో. ఇక్కడ చూద్దాము దీనికి. ఆల్రెడీ ఓవర్ అయిపోయింది ఇక్కడ కామెంట్స్. ఇట్లాగే మన సైట్లు అనేవి ఎతికిలాడుకుంటా ఉండాలన్నమాట, ఒక సైట్ దొరకకపోతే. ఓకేనా? ఆ సైట్ వదిలేసి నెక్స్ట్ సైట్ తీసుకోవడమే, నెక్స్ట్ సైట్లో మనం లాగిన్ అయ్యి చేసుకోవడమే అనమాట. అట్లా మనం ఒక సైట్ 2 సైట్లు అనే కదా, 100 సైట్లు ఉంటాయి. వాటిల్లో ఏదైనా ఏ సైట్ అయినా మనం తీసుకోవచ్చు, మంచిగా ర్యాంక్ అయ్యే సైట్ ఉంటే. అది బ్లాగ్ సైట్ మనం ఒక బ్లాగ్కి మనం కామెంట్ చేయాలన్నమాట. అట్లా
ఓకే, ఇక్కడ పెడదాం మనం కామెంట్. ఇక్కడ ఈ బ్లాగ్ ఉంది కదా, ఈ బ్లాగ్లో కింద మనకి ఇక్కడ ఏంటంటే మనం ఏదో ఒకటి కామెంట్ చేసి మనం లింక్ అనేది సబ్మిట్ చేయాలి. ఇక్కడ మనం వెరీ నైస్ అని చెప్పేసి కామెంట్ ఇచ్చినాం, కిందకి రావాలి. మళ్ళీ పేరేంది, సరే నా పేరు పెట్టాను. మెయిల్ ఐడి అడుగుతుంది, మెయిల్ ఐడి ఇచ్చాను. సో వెబ్సైట్ అడుగుతుంది, వెబ్సైట్ సో ఓకే. సో ఇది తీసుకుందాము వెబ్సైట్, ఏదో ఒకటి ఓడిఎంటీ తీసుకుందాంలే. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే పోస్ట్ కమెంట్, ఇక్కడ కన్ఫర్మ్ యు ఆర్ నాట్ ఏ స్పామర్ అంటే నా సైట్ నేను స్పామర్ సైట్ చేసేవాడిని కాదు అని చెప్పేసి మనం అడుగుతాం, టిక్ మార్క్ పెట్టమంటుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం రిపోర్ట్ రెడీ చేసేటప్పుడు అక్కడ డేట్ ఇచ్చినాం కదా, ఆ డేట్ వేసుకోవాలి. తర్వాత ఎక్సెల్ షీట్ మళ్ళీ ఓపెన్ చేయాలి. ఇక్కడ చూడండి బ్లాగ్ కామెంట్స్ కనిపిస్తుంది స్క్రీన్. సో ఇక్కడ ఏంటంటే డేట్ వేసుకున్నాము, మనం ఏ సైట్లో చేస్తున్నాము అంటే ఇక్కడ ఏముంది, సైట్ నేము, సైట్ లింక్ ఏముంది, https growmap.com అని ఉంది కదా. సో ఇంతవరకు అనమాట. ఇది ఏదైతే ఉందో అది మనం కాపీ చేసుకొని ఇక్కడ ఉంది కదా, ఇక్కడ వేసుకోవాలి అది. ఓకేనా. నెక్స్ట్ మన యువరలు మనం దేంట్లో ఏ సైట్కి ప్రమోషన్ చేసినాము, ఓడిఎంటీ కాబట్టి www.odmt. ఓకేనా, అది వేసుకోవాలి. ఇక్కడ మనం కామెంట్ ఏం పెట్టినాం, టైటిల్. సో వెరీ నైస్ అని పెట్టినాం. వెరీ నైస్ పెట్టిన తర్వాత డిస్క్రిప్షన్ ఇక్కడ డిస్క్రిప్షన్ మనకి ఏం లేదు కాబట్టి మనం దాన్ని వదిలేసుకునే ఇబ్బంది లేదు. నెక్స్ట్ యూఆర్ఎల్ సబ్మిట్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ మనం చూద్దాం. సో కిందకి రావాలి, పోస్ట్ కామెంట్ సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ ముందు వెళ్ళిందా, వెళ్ళింది కదా. ఓకేనా. ఇప్పుడు మనం వెరీ నైస్ అని చెప్పేసి కామెంట్ ఇచ్చినాం కదా ఇందాక. సో నేను వేరే సైట్ చేసిన కాబట్టి దీని మీద క్లిక్ చేయగానే ఆ సైట్లోకి, ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోద్ది అనమాట డైరెక్ట్ మన దాంట్లోకి. సో ఇక్కడ కనిపిస్తుందా ఓడిఎంటీ అనే .in. సో డేట్ కనిపిస్తుంది, డేట్ కూడా కనిపిస్తుంది. సో అట్లాగా మనకు ఒక ట్రాఫిక్ వచ్చినట్టు అనమాట. సో ఈ విధంగా కామెంట్స్ అనేవి మనం చేయాలా. ఇక్కడ కనిపించిందా, August 4th, 2024 చేసింది అది. టైమింగ్ తప్పు పడింది అక్కడ, అంటే ఆ టైమింగ్ పడింది అనమాట. ఏ టైమింగ్ అంటే ఇది ఏ కంట్రీదో ఆ కంట్రీది, ఫారెన్ కంట్రీది అనమాట ఈ సైట్. సో వాళ్ళ టైమింగ్ అంటే ఇక్కడ పడింది అనమాట. ఓకేనా, అర్థమైందా.
అర్థమైంది సార్. సో ఇక్కడ ఏంటంటే లాస్ట్ ఫైనల్గా ఇది అయిపోయింది కదా, అయిపోగానే ఇక్కడ నువ్వు ఏదైతే కామెంట్ చేసినావో అది కాపీ చేసుకోవాలి. ఈ లింక్ కాపీ చేసుకొని గుర్తుపెట్టుకోండి, ఈ లింక్ కాపీ చేసుకొని ఆ లింక్ని ఇక్కడ మనం చేయాలి, ఇక్కడ మనం వేసుకోవాలన్నమాట ఆ లింక్ని. ఓకేనా. నెక్స్ట్ స్టేటస్. ఇక్కడ స్టేటస్ ఏమొచ్చింది అని అంటే చూడు, స్టేటస్ ఇక్కడ ఏమొచ్చింది, యువర్ కామెంట్ ఈజ్ వెయిటింగ్ మోడరేషన్. సో ఇది కాపీ చేసుకొని మంది వెయిటింగ్లో ఉంది కాబట్టి అది ఇక్కడ మనం స్టేటస్ అనేది ఇక్కడ చేసుకోవాలన్నమాట. ఓకేనా, అర్థమైందా లేదమ్మా? సో ఈ విధంగా బ్లాగ్ కామెంటింగ్ సైట్స్ అనేవి మనం చేస్తాం అనమాట. ఓకేనా. సో ఇది ప్రాసెస్. నెక్స్ట్ సో ఈ విధంగా మీరు బ్లాగ్ కామెంట్స్ అనేవి చేసుకొని ఈ విధంగా ఎక్సెల్ షీట్లు రెడీ చేసి సో దీంట్లో మనము చేయాలన్నమాట. ఓకే ఓకే సార్. సార్ బ్లాగ్ కామెంట్ దీని మీద ఎస్ఈఓ మీదనా? బ్లాగ్ కామెంటింగ్ లో కంపెనీస్ ఏమైనా ఉంటాయంటారా సార్? అంటే ఇది తక్కువగా ఉంటుందా సార్ ఈ వర్క్? తక్కువ కాదు, తక్కువ అంటే అంటే దీనికి సపరేట్గా ఎస్ఈఓ మొత్తానికి కలిపి ఎస్ఈఓ మొత్తం కలిపి చేయాలన్నమాట. ఎస్ఈఓ అంటే నేను లాస్ట్ టైం 3 చెప్పాను మీకు. సో ఇప్పుడు 3 చెప్పాను. సో మీరు చేసేటప్పుడు ఈ మొత్తం కూడా పర్ డే ఒక్కొక్క టైప్లో 2 సైట్లు తీసుకొని మంచి సైట్లు వాటిలో చేసుకుంటూ రావాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నేను మీకు సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ చెప్పాను మొన్న లాస్ట్ వీక్. ఓకేనా. సో దాంట్లో నుంచి పర్ డే 2 తీసుకోండి. ఓకేనా, అర్థమైందా? తర్వాత నెక్స్ట్ క్లాసిఫైడ్ సబ్మిషన్ సైట్స్ ఉంది. సో దాంట్లో నుంచి ఒక 2 తీసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ప్రొఫైల్ క్రియేషన్ సబ్మిషన్ సైట్స్ ఉంది. సో దాంట్లో నుంచి ఒక 2 తీసుకోండి. మొత్తం టోటల్గా ఎన్ని అయినాయి? 6 అయినాయి. 6 ఈ రోజు ఎన్ని చెప్పాను? బ్లాగ్ కామెంట్ సైట్ చెప్పాను. సో దాంట్లో నుంచి 2 8 అయినాయి. నెక్స్ట్ ఇంకా డైరెక్ట్ సబ్మిషన్ సైట్స్ చెప్పాను, వాటిలోంచి 2 10 అయినాయి. ఓకేనా. ఇంకోటి సబ్మిషన్స్. సో వాటి నుంచి ఒక 2 ఎన్ని అయినాయి? అప్పుడు 12 అయినాయి. పర్ డే 12 వచ్చినాయి. ఇంకా నేను చెప్పే వాటిలో ఒక దాంట్లో 2 తీసుకోండి. అప్పుడు మొత్తం కలిపి ఒక 20 ఆర్ 15 పర్ డే చేయాలన్నమాట. పర్ డే 20 ఆర్ 15 సైట్స్లో మనం సబ్మిట్ చేసుకుంటూ పోవాలి పర్ డే. సో ఈ విధంగా టైప్ నేను చెప్పే టైప్స్ అన్నీ ఉంటాయి. ఓకేనా. సో ఆ టైప్స్లో మీరు తీసుకొని ఒక 2 సైట్లు తీసుకొని వాటిలో మంచిగా ర్యాంక్ అయ్యే సైట్లు తీసుకొని వాటిలో మీరు మీ టైటిల్ డిస్క్రిప్షన్ యూఆర్ఎల్, మీ టైటిల్ డిస్క్రిప్షన్ యూఆర్ఎల్, మీ అడ్రస్ అడిగితే అడ్రస్, ఓకేనా, మెయిల్ అడిగితే మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అడిగితే ఫోన్ నెంబర్, ఇమేజెస్ అడిగితే ఇమేజెస్, ఇవన్నీ కూడా మీరు సబ్మిట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకేనా. సబ్మిట్ చేసుకుంటే ఏమవుతుందంటే గూగుల్లో మనకి ఈ విధంగా కొన్ని రోజుల తర్వాత గూగుల్లో మనకి సెర్చ్ పేజ్ మీద ర్యాంక్ అవుతుంది అనమాట మన వెబ్సైట్. ఓకే ఓకే, అండర్స్టూడ్? అర్థమైందా లేదా? ఓకే. సో ఈ విధంగా మీరు టాస్క్లు ఈ రిపోర్ట్లని ఈ విధంగా రెడీ చేసుకుంటున్నారు. ఓకేనా. సో టాస్క్లు అనేవి ఈ విధంగా చేయాలి. మీరు టాస్క్లు చేయకుండా ఏమి చేయకపోతే మీకు ఏది కూడా రాదనమాట. కాబట్టి కంపల్సరిగా మీరు టాస్క్ అనేవి కంపల్సరిగా చేయాల్సిందే. టాస్క్ చేస్తేనే మీకు ఏదైనా కూడా వస్తుంది అనమాట వర్క్ నేర్చుకోవడానికి. మీరు టాస్క్లు చేయకుండా ఏం చేయకుండా ఊరికే వింటా ఉంటే ఏమి రాదు. ఓకేనా. హలో, చెప్పండి. సార్ ఒకసారి రెజ్యూమ్ ఫార్మేట్ పంపిస్తారా సార్? ఏంది రెజ్యూమ్? ఇప్పుడే కదా లాస్ట్లో ఇస్తానమ్మా. సార్ ఓకే సార్. ఓకేనా, నేను లాస్ట్లో ఇస్తాను రెజ్యూమ్ అయిపోయేటప్పుడు. సో అది కొంచెం చూసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి, ప్రాక్టీస్ చేయండి బాగా.
ప్రాక్టీస్ చేయకపోతే ఏమి రాదు. ఓకే మనం సార్. ఇంతాము ఇక్కడ మనం జాయిన్ అయింది ఎందుకంటే మనం సబ్జెక్ట్ నేర్చుకోవడానికి, అంతేగాని టైం పాస్ కాదు వచ్చింది. అవును సార్. అర్థమవుతుందా? ఆ, కాబట్టి అర్థం. ఖచ్చితంగా మీరు టాస్క్లు అనేవి కంప్లీట్ చేయాలి, నేర్చుకోవాలి వర్క్ నీట్గా. మీకు మంచిగా నేర్చుకుంటే మీకు పోయే కొద్ది మీకు మంచిగా ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు. ఓకేనా? సో చాలా వేస్ ఉంటాయి డిజిటల్ మార్కెటింగ్లో, ఇది ఒకటే కాదు. మీరు ప్రాజెక్టులు చేసుకొని ఫ్రీలాన్సింగ్గా కూడా చేసుకోవచ్చు. ఓకేనా? ఒకవేళ మీరు ఓన్గా కూడా మీరు ఒక ఏజెన్సీ రన్ చేసుకోవచ్చు బిజినెస్ పరంగా. చాలా చాలా గ్రోత్ ఉంటుంది దీంట్లో, మంచి స్కిల్ నేర్చుకుంటే మంచిగా. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. ఎస్ సార్. ఓకే. సో నెక్స్ట్ టాస్క్ చెప్పినా కదా మీకు, ఎక్సెల్ షీట్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏదైతే నేను చెప్పినానో ఇప్పుడు వరకు మొత్తం 6 అయినాయి. ఆరుట్లో నాకు ఒక్కొక్క సైట్కి ఒక్కొక్క టైప్కి 3 సైట్లు తీసుకొని, మంచిగా ర్యాంక్ అయ్యే సైట్లు తీసుకొని నాకు టాస్క్ అనేది మీరు ఖచ్చితంగా కంప్లీట్ చేయాల్సిందే. ఓకేనా? ఒక్కొక్క టైప్లో 2 సైట్లు తీసుకొని కంప్లీట్ చేసి టాస్క్ నాకు సబ్మిట్ చేయండి మెయిల్కి. ఓకే సార్. ఓకే. ఓకే. సో ఇంకా మీకు లాస్ట్కి వచ్చింది క్లాసెస్, ఒక 3 or 4 అవర్స్ ఉంటుంది ఇంకా. సో అవి కానీ చెప్పేస్తే కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? ఎస్ సార్. అర్థమైందా? ఓకే. అర్థమైంది సార్. ఓకే సార్. ఓకే. సో మీరు ఇంకా లాస్ట్కి వచ్చేసింది. ఇంకా లాస్ట్కి వచ్చిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేయకపోతే ఇంకా మీరు ఏం నేర్చుకోలేరు. బయట పోయిన తర్వాత ఎవరు చెప్పరు. అర్థమైందా? సో కాబట్టి మీరు డైలీ ప్రాక్టీస్ మీద ఉండండి. సార్ ఒకవేళ మాకు క్లాస్ అయిపోయినాక సార్ మాకు ఏమైనా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ వస్తే మళ్ళీ మీరు ఏమైనా అంటే చెప్తారా సార్? ఎప్పుడు? అంటే సార్ ఈ హోల్ క్లాస్ అయిపోయినాక సార్ మేము ఫర్దర్గా మళ్ళీ ఏమైనా ప్రాక్టీస్ చేయడం ఏదైనా అడగతే మళ్ళీ మీరు రెస్పాన్స్ డౌట్లు అడగండి, ఇబ్బంది ఏం లేదు. మేడంకి కాల్ చేయండి, మేడం చెప్తుంది. సో మేడం నాకు చెప్తే నేను మేడంకి చెప్తాను. ఓకేనా? ఓకే సార్. ఓకే సరే మరి అయితే ఇంకేం డౌట్ ఉన్నాయా ఏమైనా ఈరోజు క్లాస్లో? ఏమైనా డౌట్స్ ఉన్నాయా లేవు మీకు? సార్. లేవు సార్. అర్థమైంది సార్. ఈరోజు జరిగిన క్లాస్లో మీకు ఏదైనా డౌట్ ఉందా అంటున్నా? సార్ లేదు సార్. ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. ఓకే సార్. షూర్. ఓకే మరి అయితే. ఓకే సార్. ఓకే బాయ్ మరి. బాయ్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. బాయ్ సార్. థ్యాంక్ యూ సో బాయ్. మచ్. నెక్స్ట్ క్లాస్ ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. ఓకేనా? ఓకే సార్. ఎస్ సార్. అటెండ్ అవుతాం సార్. ఎందుకంటే లాస్ట్కి వచ్చింది కాబట్టి ఈ లాస్ట్లోనే మీరు కొంచెం SEO నేర్చుకోండి ముందు. ఓకేనా? నీట్గా ప్రాక్టీస్. ఓకే సార్. ఎందుకంటే ఇది ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది అనమాట స్టార్టింగ్ కాబట్టి. కొత్తగా నేర్చుకుంటున్నారు కాబట్టి మీకు కొంచెం కొన్ని రోజుల వరకు కొంచెం చేయాలనేది కొంచెం ఇదిగా ఉంటుంది. మీరు చేసే కొద్ది మీకు అలవాటు అయిపోతుంది, ఈజీగా అనిపిస్తుంది అనమాట. ఓకేనా? ఓకే సార్. ఎస్ సార్. ఓకే బాయ్ మరి. బాయ్ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. బాయ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే బాయ్.